పొడిగింప ప్రత్యేక పాలన సర్పంచుల పదవీ కాలంపై ఎటు తేల్చని రాష్ట్ర సర్కారు గతంలో 3 సార్లు పొడిగింపు చెక్ పవర్ కరోనా ఇబ్బందుల రీత్యా ఏడాది కాలం పొడిగించాలంటున్నటువంటి సర్పంచులు. మరి మొత్తానికి అయితే సర్పంచులకు సంబంధించిన విషయంలో ఈసారి కరోనా రావడం వల్ల దాదాపుగా 6 నెలల నుండి 8 నెలల పాటు సర్పంచులకు చెక్ పవర్ ఉన్నప్పటికీ కూడా ఆ సర్పంచులు ఎవరు కూడా పనిచేసినటువంటి దాఖలా పోలేదు. ఎందుకు అనంటే కరోనా టైంలో బ్యాంకులు బంద్, అధికారుల ఆఫీసులు బంద్. ఆ క్రమంలో ఒకవేళ కొంతమంది దాదాపుగా మెజారిటీ సర్పంచులు అందరూ కూడా కరోనా లాక్డౌన్ కన్నా ముందు ఎవరైతే ఈ అభివృద్ధి పనులు చేసారో ఆ అభివృద్ధి పనులు చేసిన క్రమంలో దాదాపుగా ఈరోజు ఒక 10 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు చేసిన తర్వాత సడన్గా బ్యాంకులు బంద్, ఆఫీసులు బంద్ అని చెప్పిన తర్వాత ఆ 4 నెలలు 6 నెలల పాటు ఎప్పుడైతే లాక్డౌన్ ఉందో ఆ లాక్డౌన్ మొత్తం కూడా ఈ సర్పంచులు పని చేసిర్రు, రిపోర్ట్లు సబ్మిట్ చేసిర్రు, డబ్బులు ఇద్దామంటే బ్యాంకులు బంద్, అధికారులందరూ ఆఫీసులకు బంద్, లాక్డౌన్ మేము ఏం చేయలేమని చెప్తే ఆ లాక్డౌన్ విషయంలో తినడానికి తిండి లేక ఉన్న పెట్టుబడి మొత్తం తీసుకుపోయి ఆ రోడ్ల మీద మురికాలు చేయడంలో ఏదో ఒక నిర్మాణ పనికి వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి ఆ డబ్బులకు సంబంధించిన విషయంలో కొంతమంది సర్పంచులు అప్పులు తీసుకొచ్చి పెట్టేదంటే ఆ అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్య తీసుకున్న పరిస్థితి వచ్చింది. మరి అట్లాంటి క్రమంలో ఆ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కనీసం సర్పంచులను ఆదుకునేటువంటి ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేసిందంటే ఆదుకునే ప్రయత్నం కాదు కదా, కనీసం వెంటనే సర్పంచులందరికీ చెక్కులు మంజూరు చేయండి, మరి వాళ్ళు పనులు చేసి ఇన్ని రోజులు అవుతుంది కదా అని చెప్పేసి వెంటనే మంజూరు చేసేటువంటి పరిస్థితి కూడా పోలేదు. ఈ రకంగా లాక్డౌన్ విషయంలో కూడా చాలామంది సర్పంచులు చాలా సఫర్ అయ్యారు. మరి ఈ విషయంలో అప్పుడు 6 నెలల నుండి ఏడాది పాటు మేము కాలాన్ని వృధా చేసుకున్నాం అంటే మాకు పాలన కొనసాగించేటువంటి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి తప్పకుండా మాకు లాక్డౌన్ ఆ కాలం ఏదైతుందో దానికి ఇప్పుడు పొడిగింపు చేయాలని చెప్పేసి సర్పంచులు అడుగుతూ ఉన్నారు. మరి సర్పంచుల పదవీ కాలం చివరి తేదీ ఫిబ్రవరి 2వ తేదీ. సర్పంచుల పదవీ కాలం పొడిగించాలా, గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనతో ముందుకెళ్లాలా అనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. గడువు వారం రోజులే ఉన్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలలో సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించిన సందర్భాలు ఉన్నాయని, తమ పాలనను పొడిగించాలని ప్రస్తుత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. చెక్ పవర్ కరోనా కాలం ఇబ్బందుల రీత్యా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని కొన్నంత ఆశతో ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుత సర్పంచులను 2019 ఫిబ్రవరి 2వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. వారి 5 ఏళ్ల పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీతో ముగియనున్నది. వాస్తవానికి గడువులోగా సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలి. అసెంబ్లీ ఎన్నికలు, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ఇప్పుడు లోక్సభ ఎన్నికల హడావిడి నేపథ్యంలో ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర సర్కారు సముఖంగా లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, ఈ సుముఖంగా ఉండడం అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే 100కి 100% మేమే గెలుస్తాము అనే ధీమా ఎప్పుడైతే ఉంటుందో ఆ ధీమాతోని వాళ్ళు అవసరమైతే లోక్సభ ఎన్నికలకు ముందే సర్పంచ్ ఎన్నికలు పెట్టుకునేవారు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు అన్ని గ్రామాల్లో ఉన్నారు. ఈ రోజు ఉన్నటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు, లేదంటే ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. మరి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందే కనుక మనం సర్పంచ్ ఎన్నికలను పెడితే మరి సర్పంచ్ ఎన్నికల్లో ఈ మెజారిటీ సీట్లను కనుక కాంగ్రెస్ పార్టీ గెలుచుకోకపోతే మరి రానున్న లోక్సభ ఎన్నికల మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేసి పక్కన పెట్టేసి లోక్సభ ఎన్నికలు జరిగితే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచేదంటే అవసరమైతే అసెంబ్లీ రిజల్ట్స్ అలాగే పార్లమెంట్ రిజల్ట్స్ చూసిన తర్వాత తప్పకుండా లోక్సభ రిజల్ట్స్ అనంతరం ఆ సర్పంచ్ ఎన్నికలు పెడితే వాళ్ళే అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేపు ఢిల్లీలో అయినా ఇక్కడైనా కూడా మనకి ఏదైనా పని కావాలంటే ఇంకా ప్రత్యేక నిధులు కావాలంటే తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థులైనటువంటి సర్పంచులు ఎక్కువ మంది గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి అనే ఆశతోని ఈరోజు సర్పంచులకు అంటే నామినేషన్ మన సర్పంచుల ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోకుండా ఉండటమే కాకుండా ఈరోజు చెక్ పవర్ పోతుంది మరో వారం రోజులు, కరెక్ట్ 20వ తేదీ అంటే వారం రోజుల్లో వాళ్ళ చెక్ పవర్ పోతుంది. మరి ఈ చెక్ పవర్ పోతున్నటువంటి క్రమంలో తప్పకుండా ఆ సర్పంచులకి మరి 6 నెలల సమయం కావాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. 6 నెలల నుండి సంవత్సరం కావాలని, మరి 6 నెలల పాటు పొడిగిస్తే తప్పకుండా సర్పంచులకు సంబంధించిన విషయంలో ఎప్పుడైతే లాక్డౌన్ జరిగిందో ఆ లాక్డౌన్లో జరిగిన నష్టాన్ని సర్పంచులు మరో 6 నెలల పాటు ఆ అధికారాన్ని కొనసాగించుకుని లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఆ విషయంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందని చూడాల్సిన అవసరం ఉంది.